హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కాకరకాయ పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేదైతే రానే రాదు అండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టం కొద్దీ తింటారండి. కాకరకాయ అంటే నచ్చని వారి కోసం ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టం కొద్దీ తింటారు. అస్సలైతే చేదైతే రాదు. ఫస్ట్ అయితే కాకరకాయనైతే చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఈ షేప్లోనైతే కాకరకాయలనైతే మీరైతే కట్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా తెలుగు న్యూ వంటలను అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. మీకైతే వీడియోలో చూపెట్టే విధంగా అయితే కట్ చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే కాకరకాయలను అయితే ఇప్పుడైతే రుచికి తగే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. మీకైతే వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా ఈ విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 20 or 30 మినిట్స్ వరకు అయితే ఈ విధంగా ఉంచుకోవాలి. కాకరకాయలకి ఈ విధంగా రసం అయితే వెళ్ళాలి అండి. ఈ విధంగా రసం అయితే తీసుకుంటూ సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. మీకైతే వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. కాకరకాయల మొత్తం రసం అయితే ఈ విధంగా వెళ్తుందండి. దీన్ని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే కాకరకాయలను అయితే ఉంచేసుకోవాలి. ఆ తర్వాత మరొక పాన్ తీసుకొని అందులోనే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. మీడియం ఫ్లేమ్ ఆర్ పెట్టుకొని అయితే హీట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కాకరకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. కాకరకాయలు అయితే యాడ్ చేసుకున్నప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత కాకరకాయలు వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టేసుకోవాలి. కాకరకాయలను అయితే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కాకరకాయలను అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం అంతా మిక్స్ అయితే చేసుకోవాలి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. కాకరకాయ నచ్చని వారు కూడా ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టం కొద్దీ తింటారు. మీరైతే తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టం కొద్దీ తింటారు. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపెట్టే విధంగా అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ అయితే చేసుకొని దీన్ని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. మరి మాడిపోకుండా లైట్ గోల్డెన్ కలర్ ఆర్ కొంచెం లైట్ గ్రీన్ లాగా ఉంటే చాలండి. ఈ విధంగా అయితే చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లోనైతే గుండు పప్పునైతే 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి.
హాఫ్ టీ స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు అయితే మొత్తం అంతా మిక్స్ అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. అప్పుడే ఫ్రై అయితే అవుతాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని అయితే ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే అల్లం అయితే ఈ విధంగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా ఇందులోనే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. కరివేపాకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలి. మీకు కరివేపాకు అంటే ఇష్టమైతే మరి కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయితే చేసుకొని అయితే సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవరిదాకా మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అండి, ఇప్పుడైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా అండి, ఇప్పుడైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కాకరకాయ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. కాకరకాయ పీసెస్ అయితే కొంచెం మీకు గ్రైండర్లో పట్టలేవంటే మరి కొన్ని తర్వాత అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 ఒక 10 గళ్ళు అయితే తీసుకోండి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్రని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆర్ హాఫ్ టీ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్ కూడా మీ రుచికి తగ్గే విధంగా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీరలని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లో మిక్స్ అయితే ఈ విధంగా మిక్సీ జార్లో మిక్స్ అయితే చేసుకొని అయితే ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. మీకు ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా తెలుగు న్యూ వంటలను అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కాకరకాయ పొడి అయితే రెడీ అయిందండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టం కొద్దీ తింటారు. మీరైతే తప్పకుండా ట్రై అయితే చేసుకోండి. ఇడ్లీ పైన మీద కూడా ఈ పొడిని అయితే తప్పకుండా తినొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు దోశ చేసుకుంటారు కదండి, ఆ టైంలో కూడా ఈ పొడిని అయితే యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూ వంట.